వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్. నేను డాక్టర్ సుష్మిత. ఇవాళ మన టాపిక్ కరోనా. సో మళ్ళీ కరోనా మీద కేసెస్ వస్తున్నాయని చాలా న్యూస్ లో వింటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఒకసారి ఇలాంటి డిసీజెస్ మన బాడీకి అటాక్ అయినప్పుడు మన బాడీ దాని తాలూకు ఇమ్యూనిటీని మన మెమరీలో ఉంచుకుంటుందండి. బాడీలో ఆ మెమరీ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ ఇలాంటి డిసీజెస్ మళ్ళీ అటాక్ అయినా కూడా ఆ మెమరీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. దాని తాలూకు ఇమ్యూనిటీని బాడీ వెంటనే రిలీజ్ చేస్తుంది. సో గ్యారంటీగా ఈసారి కరోనా ఒకవేళ పెరుగుతుంది అనే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా ఇదివరకట్లాగా సివియర్ సిమ్టమ్స్ రావటం, ప్రాణాపాయ స్థితి రావటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదండి. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చిపోయే అవకాశం ఉంది. సో దాని గురించి మానసికంగా భయపడిపోయి పానిక్ అటాక్స్ లోకి వెళ్లిపోయి విపరీతంగా ప్రికాషన్స్ తీసుకోవడం లాంటివి చేయకండి. బేసిక్ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి, శానిటైజ్ చేసుకోండి, హైజీనిక్ గా మెయింటైన్ చేయండి, మాస్క్ వాడండి. ఇంతవరకు సరిపోతుంది. మనసులో దాని తాలూకు భయం పెట్టుకోదు. ఎందుకంటే ఫియర్ అనేది ఎప్పుడైతే బాడీలో అగ్రెసివ్ గా ఉంటుందో ఫియర్ తాలూకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నేను ఇదివరకు వీడియోస్ లో కూడా చెప్పాను. ఎప్పుడైతే నెగిటివ్ హార్మోన్స్ మన బాడీలో ఉంటాయో మన రెసిస్టెన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ తగ్గితే డిజీజ్ తొందరగా అటాక్ అవుతుందండి. సో కరోనా నుంచి తప్పించుకోవాలనుకుంటే ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. అలాంగ్ విత్ ద ప్రికాషన్స్. టేక్ కేర్. ఫాలో మోర్ ఫర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.